పొన్నూరు నియోజకవర్గం ఆల్లూరు గ్రామంలో ఉన్నాము. ఇంకా ఈ ఫౌండేషన్ గురించి అలాగే అంబటి మురళీకృష్ణ గారి గురించి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కొమ్మరిగిరి చంచయ్య అండి. అంబటి మురళీకృష్ణ గారు మీకు తెలుసా? తెలుసండి. ఎలా తెలుసు? మాది వచ్చేసేపటికి యానాదుల సంక్షేమ సంఘం. యానాదుల సంఘం నుంచి నేను గుంటూరు జిల్లాలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే నాకు వచ్చేసేపటికి అంబటి మురళీకృష్ణ గారు ఒక దగ్గరగా 2 years నుంచి తెలుసండి. అయితే అంబటి మురళీకృష్ణ గారు మన గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాలను కూడా కవర్ చేసుకుంటూ కూడా అన్ని కులాలను కూడా బలోపేతం చేసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇంట్లో కానీ లేకపోతే ఆరోగ్యం పట్ల కానీ ఎటువంటి సమస్య ఉన్నా కూడా తన వంతు తనది అని చెప్పి తీసుకొని అంబటి మురళీకృష్ణ గారు పొన్నూరు నియోజకవర్గం మొత్తం కూడా ఒక బిడ్డలాగా వర్క్ చేస్తూ ఉన్నాడు. అదే తరుణంలో కూడా ఇప్పుడు మా ఊర్లో ఆలూరు గ్రామంలో కూడా మన షేక్ బాబావలి గారికి కూడా చిన్న సమస్య ఆరోగ్యం పట్ల ఉంటే అతనికి కూడా చాలా వాళ్ళు అడగకుండానే కూడా ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ఇంకా మీకు ఏమైనా కావాలని చెప్పి అడిగి కూడా దగ్గరే తన అమ్మానాన్నలాగా చూసుకుంటూ ఆయన సేవలు చేశాడు. అట్లాగే మాది యానాది సంఘం మేము అంబటి మురళీకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ రేపు రానున్న రోజుల్లో మీరు పొన్నూరు నియోజకవర్గంలో మీరు వైఎస్ఆర్ పార్టీ కింద మీరు నిలబడతానంటే మా యానాదుల సంఘాల మొత్తం కూడా మీ వెంటుండి పొన్నూరు నియోజకవర్గంలో కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో కూడా మేము గెలిపించుకుంటామని కూడా మేము మాట ఇచ్చి ఉన్నాము. అట్లా కూడా పనిచేస్తూ ఉన్నాము. అంబటి మురళీకృష్ణ గారు కళ్ళజోళ్ళ పంపిణీ కానీ, కళ్ళ పరీక్షలు కానీ, గుండె పరీక్షలు కానీ అనేక కార్యక్రమాలు కూడా మన పొన్నూరు నియోజకవర్గంలో గట్టిగా చేస్తూ ఉన్నారు. మంచి పేరు కూడా ఆయన సంపాదించుకున్నారు. ముఖ్యంగా అన్ని కుటుంబంలో కూడా పొన్నూరు నియోజకవర్గంలో ఒక పెద్ద దిక్కులాగా, పెద్ద కొడుకులాగా ఆయన నిలబడి ఉంటాడు. దట్ ఈజ్ అంబటి మురళీకృష్ణ గారు అని చెప్పి మాకు కూడా ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఆలూరులో ఉండి కూడా మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. ఎందుకనగా అధికారంలో ఉండి కూడా ఏమి చేయని వ్యక్తులు కూడా కళ్ళ ముందు వరకు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఎవరో తెలియని వ్యక్తి కూడా అంబటి మురళీకృష్ణ గారు ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడంటే ఆయనకు అధికారం వస్తే రేపొద్దున ఇంకా బాగా చేస్తాడని చెప్పి మేము 50,000 పైగా మెజారిటీతో కూడా మేము గెలిపిస్తామని కూడా పొన్నూరు నియోజకవర్గంలో మేము చెప్తున్నాము. ముఖ్యంగా యానాదులు అయినా మేము మాట ఇస్తే మాట ఇప్పుడు కూడా తప్పలేదు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. మా యందు దయించి రేపు రానున్న రోజుల్లో అంబటి మురళీకృష్ణ గారికి పొన్నూరు సీటు ఆయనకు కైవసం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. పొన్నూరు నియోజకవర్గం ఆల్లూరు గ్రామంలో ఉన్నాము. బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబటి మురళీకృష్ణ గారు చాలా 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 సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పర్సన్కి జైపూర్ కాల్ అనేది ఇవ్వటం జరిగింది. మరి ఆయన స్పందన ఎలా ఉంది, ఆయనకి ఏ ప్రాబ్లం ఏంటి, ఎందుకు కాల్ తీసేయాల్సి వచ్చింది, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అయ్యా, నీ పేరు? నా పేరు షేక్ బాబావలి. బాబావల్ గారు, మీ కాల్ ఎందుకు తీసేశారు? ఇన్ఫెక్షన్ అని చెప్పి. షుగర్ ఉందా? షుగర్ దాంట్లో పాటు షుగర్ కూడా పెరిగింది. గుంటూరులో అన్నీ తిరిగాను, తిరిగిన ఏడ కుదరదా. రకాలు పన్నుర్లోనే ఆపరేషన్ చేయించాము. చేయించినాక మరి అది ఏం జరిగిందో ఆపరేషన్ సక్సెస్ కాలా. మళ్ళీ దాంట్లో చీమ పట్టినేమని చెప్పి కొంచెం బాధపడతాను. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే అది చీమ కాదు, బోన్ వచ్చింది బయటికి, ఆపరేషన్ కుదరలేదని చెప్పి వాళ్ళు ఆ బోన్ కట్ చేశారు. ఇప్పుడు ఈ కాలు పనిచేస్తుందా? కాలు వాడుతున్నారా? ఏది కొంచెం నొప్పిగా ఉంది అందుకని కాలు తొడగట్లా. తెచ్చిన కొత్తలో 10-15 రోజులు వాడా. ఈ బోన్ తీసిన కాడి నుంచి కొంచెం బోన్ కొంచెం నొప్పిగా ఉంది, వాటర్గా వాడదాంలే అని చెప్పి ఆలోచిస్తున్నాను. అసలు మీకు ఫౌండేషన్ ఉందని ఎలా తెలిసింది? వాళ్ళు క్యాంపు పెట్టారమ్మా. క్యాంపు పెట్టి క్యాన్వాస్ చేశారు. దాని ద్వారా మాకు తెలిసింది. సరే వాడికి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇదయ్యా సంగతి అంటే, సరే నిన్ను నడిపిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కాలు కూడా ఇప్పించారు.
బాగానే ఉంది, కాల్పించిన బాగానే ఉంది. మ్మ్. తర్వాత కొంచెం ఈ బోన్ కట్ అయినాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. అంత బాగుంది పాపం, దేవుళ్ళు అంటాడు. నేను నడవాలని ఏమనుకున్నాను, మ్మ్. నడిపించారు. మ్మ్. కాదు నా అదృష్టం బావాల. మ్మ్. ఉంటున్నావా? ఇంకా మాకు దొడ్లు బేసిన ఒకటి ఇచ్చారమ్మా. మ్మ్. నేను కింద కూకోలేను కదా, మ్మ్. ఎత్తు మీద కూకోవటానికి బేసిన ఒకటి ఇచ్చారు. ఓకే. అది ఆ పని కూడా చేయించుకున్నాం. మ్మ్. అది ఆయన ద్వారా పాపం. ఇంకా ఇప్పుడు చేస్తున్నారు కదా ఈ సేవలు, ఇంకా ఇలాంటి సేవలు చేయాలనుకుంటున్నావా? నేనేం చేయాలి, మ్మ్. నేనేం చేసేది ఇదే సేవగా. మ్మ్. ఈ సేవలో గొప్ప ఆయన చేయటం. మ్మ్. ఇంకేంటి, ఇంతకంటే ఇంకేం కొడుకుంటాం మేము ఆయన దగ్గర. మ్మ్. ఇక ఇదేగా ఓకే. ఇప్పుడు ఇలా సేవలు చేస్తున్నారు కదా, ఇంకా ఇంకా ఏమైనా ఆయన దగ్గర నుంచి కోరుకుంటున్నారా మీరు? ఇంకేం కోరుకోవట్లా, ఈ ఇచ్చిందే ఎక్కువ ఆయన. మ్మ్. అమ్మా, తాతకి ఇలా అయిందని చెప్పి ఎట్లా తెలిసింది? మాకు ఇక్కడ క్యాంపు పెట్టారని ఇప్పుడు ఆటో వచ్చి మా క్యాంపుల ద్వారా తెలిసింది. వెళ్ళాము ఇట్టగండి సార్, ఇట్టగా బాధపడుతున్నారు కాలు లేక అని చెప్పి అడిగాము. అడిగితే ఇదంతా నేను నడిపిస్తానని చెప్పారు సార్ గారు. అని చెప్పి ఇంకా మనకు విజయవాడ తీసుకెళ్ళి కాలు ఇప్పించి పంపించారు. ఇంకా ఓకే. ఇంకా ఆయన ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? ఈయన ఇంకా పదవులకి వస్తే ఓటు ఆయనకే వేద్దామని అనుకుంటున్నాం. మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? అనుకుంటున్నాము. వస్తే ఆయనకే గెలిపించుకుంటారు? గెలిపిస్తాము. ఓకే. పొన్నూరు నియోజకవర్గం తాళపాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కూడా బజరంగ ఫౌండేషన్ నుంచి అంబటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఊర్లో చాలామంది అక్కడికి వెళ్ళి ఆ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన వారు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మనతో ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్కి ఎలాంటి సాయం అందింది ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? మా పేరు వెంకటేశ్వరమ్మ. మీకు బజరంగ సేవా సంస్థ తెలుసా? తెలుసు. ఎవరు నడిపిస్తున్నారు అది? అంబటి మురళీకృష్ణ గారు. అంబటి మురళీకృష్ణ గారు ఏమేమి చేస్తూ ఉంటారు ఆయన? గుండె పదిలం అనే కార్యక్రమం పెట్టారు. చుట్టుపక్కల గ్రామాలందరినీ రమ్మని మన ఆహ్వానించాడు. మరి మేమందరం వెళ్ళాం కలిసి, చాలా మంది వెళ్ళాము. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం వెళ్ళాము. ఏం సార్ ఇట్ట పెట్టారు, మరి భేదాభిక్కి ఉండారు కదా, మరి డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మరి ఏదైనా ప్రాబ్లం చెబితే మేము చేయించుకోలేము అంటే, అమ్మ నేనుండా మీకు అండగా, ధైర్యంగా నేనుండా, మీరు రూపాయి పెట్టొద్దు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ అమ్మటే ఉండి నేను చేయించి మీకు టిఫిను, భోజనము, మందులు ఉచితంగా అన్ని సౌకర్యం చేసి మీకు ఇంటికి వచ్చినా కూడా మిమ్మల్ని నేను మర్చిపోను, వచ్చి పలకరిస్తూ ఉంటాను, మీకు అధైర్యం పడద్దు అని మా భుజం మీద చేయి తట్టి మాకు ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపి రేపు 6 గంటలకు బస్సు వచ్చింది, మీరందరూ మరి 4-5 నా మనుషులను పంపిస్తా, మీరందరూ బస్సు ఎక్కి శుభ్రంగా చూపించుకొని ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు చెప్పండి, నేను వస్తాను అన్నాడు. అట్టాగే మేమందరం బస్సు వేసారు. పొద్దునపూట 6 గంటలకు బస్సు వచ్చింది. సాయంత్రం మళ్ళీ మిమ్మల్ని ఇంటికాడ దింపుతాం, ఎంత టైం అయినా సరే అన్నారు. సరే వెళ్ళాము అందరం. మంచి మంచి డాక్టర్లు ఉన్నారు అక్కడ. వీళ్ళంతా మా వాళ్ళు శుభ్రంగా చూసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారు మురళి గారు. డాక్టర్లు టకామని నర్సులు అందరూ మమ్మల్ని జాగ్రత్తగా సొంత ఇంట్లో మనుషుల్లాగా మాకు మర్యాద ఇచ్చి నవ్వుతా చేశారు. చేసి మీకు ఏదైనా ప్రాబ్లం, అమ్మ నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు. నా ఏమిటే వచ్చిన వాళ్ళకి కూడా ఒకళ్ళకి ఆపరేషన్ చేయాలన్నారు, ఒకళ్ళకి టెంటులు తీయాలన్నారు. అప్పుడు మురళీ గారు వచ్చాడు. అయ్యా మేము లేని వాళ్ళము, మరి ఆపరేషన్ అంటే మాకు భయం వేస్తుంది, ఎట్లాగంటే భుజం మీద ఎట్ట చేసి పెద్ద అయినా నువ్వేం భయపడద్దు, నేనుండా మీకు, మిమ్మల్ని ఆపరేషన్ చేసి మీకు తిండి మీకు అన్నీ సౌకర్యం ఇచ్చి నేను శుభ్రంగా పంపిస్తాను, నేను వచ్చి పలకరిస్తూ ఉంటాను, ఆపరేషన్ చేసినా చెప్పి మీ పక్కన నేనుంటా అని ధైర్యాన్ని ఇచ్చాడు. అట్టా అందరూ చేపించుకున్నారు. డబ్బులు ఏమైనా తీసుకున్నారు? ఏమి లేదు అసలు డబ్బులు. అసలు నర్సులు కూడా ఏడన్నా లంచాలు ఉండయి, మాకు 10-20 ఊడ్చాం మేము అనేవాళ్ళు తక్కిమ హాస్పిటల్లో. ఆ హాస్పిటల్లో అసలు ఏమీ అంతకల, ఏం మామగారు, అక్కయ్య గారు, తమ్ముడు గారు, తాతగారు అని పిలిచారు కానీ మమ్మల్ని రూపాయి అడగలు అసలు దేనికి కూడా.
ఇంట్లో మనుషుల్లాగానే చూసి మమ్మల్ని పంపించారు. అందుకని మురళీ గారంటే మాకు ఇష్టం. మాకు మురళీ గారు పొన్నూరు నియోజకవర్గం రావాలని మేము దేవుళ్ళతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకొని దండం పెట్టుకుంటున్నారు చాలామంది. అట్లాంటి మనిషి రావాలని. మా ఊరికి కూడా ఇంతమంది వచ్చారు కానీ ఏదో షుగర్కి బీపీకి అన్న మందులు ఇచ్చిపోయేవాళ్ళు కానీ అసలు ఏమీ మాకు అవి పనిచేసేవి కాదు. ఈ గుండె పదిలం అనేది మరి ఆయనకి ఎట్ట ఐడియా వచ్చిందో, ఎట్ట చేశారు, ఏందంటే ఎట్ట చేశారంటే అమ్మ గుండె మూలానే కదా మనం అంతా బతికేది, ముందు ఆ గుండె చూపించుకుంటే కానీ మన మనుషులు మనం బాగోను, అందుకని నేను చేసుకుంటున్నానమ్మా చెప్పాడు పేదలకి. మళ్ళీ కంటి వైద్యశాల పెట్టారు, అందరికీ కళ్ళజోళ్ళు ఇచ్చారు, ముసలాళ్ళకి ఇచ్చారు, కుర్రాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఆయనే సొంతంగా డాక్టర్లను తీసుకొచ్చుకొని మళ్ళీ 50 మందికి భోజనాలు చేసేవాడు. మా బోటాళం పోయినా తినండి, భోజనం తినండి అమ్మ భోజనమే అనేవాడు. 4 కూరలు పెట్టి అన్ని బాగా చూసి పెట్టాడు మమ్మల్ని. అందుకని ఆయన ఈసారికి వస్తే బాగుండు. ఎలా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే ఎమ్మెల్యేగానే సీట్ ఇస్తే బాగుండిద్ది. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాడు కదా. ఇయ్యక తలిక ఇన్ని చేశాడు, ఇచ్చినాక ఇంకెందుకు చేయడు. ఆయన రాజకీయాల్లోకి రావాలంటారు? రావాలంటున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన మీద ఒక పాట పాడాలి. పాడండి. నీ తండ్రి మురళీ కృష్ణ మమ్ము చల్లంగా చూసే కృష్ణయ్య, మురళీ కృష్ణయ్య, మా మనసుల్లో నిలిచావు నీవేలే, మా పేదల పాలిట దైవము నీవే, నిన్ను కొలిచేమయ్యా, నిన్ను తలచేమయ్యా, మా చల్లని దైవము నీవేనయ్యా, చల్లని తండ్రి మురళీ కృష్ణ మము చల్లంగా చూసే కృష్ణయ్య, మురళీ కృష్ణయ్య, మా ఆపదల్లో ఆదుకున్న దైవానివి, నిన్ను మరువాలేమయ్యా, మా మనసుల్లో నిలిచావు మా దేవుడుగా, చల్లని తండ్రి మురళీ కృష్ణ మము చల్లంగా చూసే కృష్ణయ్య, మురళీ కృష్ణయ్య. చాలా బాగా పాడారు. మా మురళీ గారంటే ఇష్టం. పొన్నూరు నియోజకవర్గం కట్టెంపొడి గ్రామంలో ఉన్నాం. బజరంగ్ ఫౌండేషన్ ద్వారా అంబటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఏ సేవలు జరుగుతున్నాయి అని చూడటానికి వచ్చాం. సో ఇక్కడ వాళ్ళంతా కూడాను ఆయన సేవలను కొనియాడమే కాదు, రాజకీయాల్లోకి కూడా ఆయన రావాలనుకుంటున్నారు. సో ఒక పర్సన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? రాజు. రాజు, ఏం చేస్తూ ఉంటారు? మేము మామూలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు దీంట్లోని బజరంగ్ ఫౌండేషన్ వాళ్ళు మురళీకృష్ణ గారు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు కదా, ఏం సేవలు చేస్తారు? చాలా మంది గుండె ఆపరేషన్లు, కళ్ళజోళ్ళు, కళ్ళ ఆపరేషన్లు, రిక్షాలు లాంటివి చాలా ఇచ్చారు. రిక్షాలు ఇచ్చారు. ఇంకా ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పంటే రాజకీయాల్లోకి వస్తే మంచిదని మేము అనుకుంటున్నాం.